బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కి ఓ పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ లోని వన్ హాస్పిటల్స్ లో లిఫ్ట్ కింద పడడంతో మంత్రికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఓ పేషెంట్ ను పరామర్శించేందుకు హాస్పిటల్ వెళ్లారు మంత్రి అడ్లూరి. అయితే లిఫ్ట్ లో ఆయన వెళ్తుండగానే రోప్ తెగిపోయింది. ఒక్కసారిగా లిఫ్ట్ కిందకి పడిపోవడంతో మంత్రికి గాయాలయ్యాయి. మంత్రిని వెంటనే సురక్షితంగా బయటికి తీశారు వ్యక్తిగత సిబ్బంది. సో ఆయన డైరెక్ట్ గా కిందికి వచ్చి మరి ఆ లిఫ్ట్ ను చూసి అటు పోలీసులకి హాస్పిటల్ యాజమాన్యానికి క్లాస్ పీకారు. హాస్పిటల్లో ఆయనకు సంబంధించిన ఓ కార్యకర్త, ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చికిత్స తీసుకుంటూ ఉండగా ఆయన పరామర్శించేందుకు వెళ్ళినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఓ ప్రమాదానికి గురయ్యారు. ఒక చాలా పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవాలి. లిఫ్ట్లో ఆయన వెళ్తుండగా ఒక్కసారిగా రోప్ తెగిపోయింది. కింద పడిపోవడంతో ఆయనకి స్వల్పంగా గాయాలయ్యాయి. వ్యక్తిగత సిబ్బంది ఆయన్ని మెల్లిగా బయటికి తీశారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఆయన కొంత ఆగ్రహానికి గురవుతున్నారు పోలీసుల పైన, అటువైపు హాస్పిటల్ యాజమాన్యం పైన. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మరి హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఏం నిద్రపోతుందో అర్థమైతలేదు, జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నా అర్థమైతలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నా అర్థమైతలేదు. డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఇలాంటి హాస్పిటల్ రన్ చేస్తారండి. మీరు పేషెంట్ విజిట్ చేయండి. పేషెంట్కి సంబంధించినటువంటి ఇన్పేషెంట్కి అడ్మిషన్ తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ఉండాలా ఉండద్దా? చూడండి ఏమంటే గారు, మీరు మీ పేరండి అమ్మగారు ఒకటే సార్. మీరు ఇప్పుడు ఆలోచించారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఎంతమంది అయితే పేషెంట్లు అయితే ఇన్పేషెంట్ తీసుకున్నారో ఆ ఇన్పేషెంట్ తీసుకున్న డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్, రెసిడెంట్ డాక్టర్ ఉండాలా ఉండద్దా? వారి పర్యవేక్షణ ఉండాలా ఉండద్దా? మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్తో సంబంధాలు పెట్టుకుంటారు. మా గొల్లపల్లిలో ఒక రైతుకు లారీ ఎక్కిస్తే మొక్కజొన్న రైతు తీవ్రమైన ఇబ్బందుల పాలు ఉన్నాడంటే సీరియస్ కండిషన్ చూడడానికి వచ్చిన లిఫ్ట్ ఎక్కించినప్పుడు ఒక ఎవరైతే ఉన్నాడో ఆ ఎంప్లాయీ అయినా లిఫ్ట్ ఎక్కించాడు. డిఎంఎన్ఎస్టువంటి మరి ఆ హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పాలి అండి. మా మొక్కజొన్న రైతుకు తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ మా గొల్లపల్లి అయితే చూడడానికి వచ్చింది. ఈ వన్ హాస్పిటల్ కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఊర్లలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకోవడం, తీసుకురావడం. పేషెంట్ని తీసుకొచ్చేయండి, మా మొక్కజొన్న రైతులు చూద్దామని వచ్చారు. ఈ లిఫ్ట్ ఎక్కించింది. లిఫ్ట్ అయిపోయింది. మా అదృష్టం మంచిగా నేను అప్పటికి ఆ లిఫ్ట్ ఎక్కించా బాబా అని అక్కడ స్టాఫ్ లిఫ్ట్ ఎక్కిస్తాను. ఎక్కించినప్పుడు కూడా సార్ లిఫ్ట్ ఎక్కవద్దు బాగాలేదు అని చెప్పాలి కదా. ఫస్ట్ ఫ్లోర్ లో ఇప్పుడు ఎక్కినప్పుడు పైకి సెకండ్ వేర్ దాని మీద కిందికి వచ్చింది ఒకటే సార్ ఆగిపోయింది. ఒకవేళ మీరు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటే మా పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేసుకుంటా ఈ అరకొర యొక్క సౌకర్యాలతోని ఓన్లీ పేషెంట్లను అడ్మిషన్ చేయించుకోవాలి, బిల్స్ తీసుకోవాలనే ఒక దృక్పథం తప్ప పేషెంట్ కేరింగ్ విషయంలో కానీ, హాస్పిటల్ సంబంధించిన సెక్యూరిటీ విషయంలో కానీ ఏమైనా వాళ్ళకి ఖయాలు ఉండగా. ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ ఏమైనా హాస్పిటల్కి వచ్చి లిఫ్ట్ చనిపోయి కింద పడిపోయి 4 ఫ్లోర్లు 5 మంది పడిపోతే చనిపోతే పరిస్థితి ఏం చేయాలి? మేము అర్ధ గంట అయితే ఒక్క యజమానికి సంబంధించిన ఒక్కరు రాలే. అదృష్టం మంచి మాకు ఏం కాలేదు. మేము ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా, రెసిడెన్స్ డాక్టర్లను పెట్టకుండా, బయట డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటా అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించే హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. ఇంకా రాతపురం కంప్లైంట్ చేస్తాడు మా పిఐ, మా సార్ చేస్తాడు. దాని మీద ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల కరీంనగర్ లో అక్రమమైన ప్రైవేట్ హాస్పిటల్స్, గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు, పేషెంట్లను తీసుకొచ్చాడు. ఇక్కడ మన అక్కడ ఏదైతే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ తో వచ్చిన పేషెంట్ సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు, న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు, హార్ట్ ప్రాబ్లం హార్ట్ డాక్టర్కి ఉండడు, ఆర్తో డాక్టర్ ఉన్నాడు. ఒక 2-3 ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు. బయట స్పెషలిస్టులు నడిపిస్తారు హాస్పిటల్ నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పాలి, సార్ లిఫ్ట్ ఎక్కద్దు, ప్రమాదం ఉంటుందని చెప్తే మేము నడుచుకుంటే ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ ఉన్నాడు, మళ్ళీ వాపస్ వచ్చినాం. మీరే కదా మా ఎంబడి మీరు కూడా వచ్చింది కదా. నాకు అనేది ఇంత ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటువంటి ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధమే ఉండేది. ఓన్లీ లక్షలాది రూపాయల బిల్స్ వేసుడు, బిల్స్ వసూలు. వాళ్ళదే ఫార్మసీ ఉంటుంది, వాళ్ళదే ల్యాబ్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి మెడికల్ పరంగా 1% కూడా యాజమాన్యానికి మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన విషయం సంబంధం ఉండదు. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం రన్ చేస్తారు. ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులు హాస్పిటల్ రెసిడెన్స్ డాక్టర్ లేకుండా హాస్పిటల్ రన్ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ మీద రాతపూర్వకంగా కూడా నేను మంత్రిగా ఆ సంబంధిత శాఖ మంత్రికి నేను కంప్లైంట్ చేస్తా. కఠినమైన చర్యలు తీసుకోవాలి.
ఈ విధంగా సెక్యూరిటీ అంటే సేఫ్టీ లేకుండా, స్పెషలిస్ట్ డాక్టర్, రెసిడెన్స్ డాక్టర్ లేకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే హాస్పిటల్ రన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా ఈ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ గారికి, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తా. ఇలా లిఫ్ట్ అనుకోకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ లోపంటే తెగిపోయి కింద పడిపోయింది. అది థర్డ్ ఫ్లోర్ మీద తెగిపోతే రైట్. ఇది అడ్డు లక్ష్మణ్ కుమార్కి సంబంధించిన వర్షన్. ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు సంబంధించినటువంటి ఒక రైతు, తన నియోజకవర్గ పరిధిలో ఒక రైతు, మొక్కజొన్న రైతుకి ఏదో ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం తర్వాత ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు, చికిత్స జరుగుతోంది. ఆయన వ్యక్తిగతంగా పరామర్శించేందుకు వచ్చిన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ లిఫ్ట్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తుండగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి అమాంతంగా రోప్ దొరికి కింద పడిపోయింది. ఒకవేళ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండుంటే నా పరిస్థితి ఏంటంటూ ఆయన మాట్లాడుతున్నారు. నిజంగానే అంటున్నట్టుగా అక్రమంగా అడ్డగోలుగా వెలిసాయి ఆసుపత్రులు. ప్రైవేట్ హాస్పిటల్ పేరిట, కార్పొరేట్ హాస్పిటల్ పేరిట ఆసుపత్రులు వెలిసాయి, కానీ అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ డాక్టర్లు ఉండరు. అంటే అక్కడే ఉండేటువంటి డాక్టర్లు ఉండరు, స్పెషలిస్ట్ డాక్టర్లు. ఒకటే డాక్టర్ 10 ఆసుపత్రులు తిరుగుతాడు. ఆ డాక్టర్ చేసే చికిత్స ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో రకంగా ఉంటుంది. మళ్ళీ ఉదాహరణ ఇక్కడ 1 హాస్పిటల్ అని చెప్తున్నారు. ఇదే 1 హాస్పిటల్ ఇంకో అపోలోనో యశోదనో ఇంకేదో హాస్పిటల్ ఉంటే ఇక్కడ ఉన్న డాక్టర్ అక్కడెక్కడ తిరుగుతూ ఉన్న ఈ డాక్టర్ ఒకవేళ యశోదలో ట్రీట్ చేస్తే ఒక రకమైన ధర, అపోలో ట్రీట్ చేస్తే ఒక రకమైనటువంటి ఫీజు, లేదు 1 హాస్పిటల్ అనేటువంటి ఈ హాస్పిటల్ ట్రీట్ చేస్తే ఇంకొక రకమైన ఫీజు. సో ఒక్కో హాస్పిటల్లో ఒకే డాక్టర్ ఎన్ని రకాలుగా తిరిగినా ఆయనకు మాత్రం డిఫరెంట్ ఆఫ్ ఫీజు వసూలు చేస్తున్నారు. డెఫినెట్గా అన్నది కరెక్టే. మీరు ఒక మంత్రిగా డెఫినెట్గా వీటి మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే మీ చిత్తశుద్ధి మీద మీరే ప్రశ్నించుకోవాలి కూడా. అడ్డు లక్ష్మణ్ కుమార్ ఎఫ్ ఆల్ మీరు ఈ వీడియో కనుక చూస్తే మీ చిత్తశుద్ధి మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. స్వయంగా మీరే ఎక్స్పీరియన్స్ చేశారు, మీ కళ్ళతో చూశారు. మీరు రెసిడెన్స్ డాక్టర్లు లేరు. కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం కేవలం డబ్బుల కోసం తప్ప అక్కడ సెక్యూరిటీ మెజర్స్ కానీ, సేఫ్టీ మెజర్స్ కానీ, అక్కడ రోగుల పట్ల వ్యవహరించే తీరు బాగాలేదని స్వయంగా మీ కళ్ళతో మీరే చూశారు. కాబట్టి మీ నిజాయితీని, మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది ఇప్పుడు. సో మీరు ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు, థ్యాంక్ గాడ్. ఆయన కూడా చెప్తున్నారు అదృష్టం కొద్దినే ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పి. మరి కార్పొరేట్ ఆసుపత్రుల పైన ఆయన స్వయంగా చూశారు కాబట్టి ఒక మంత్రిగా ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు, దీని తర్వాత రియాక్షన్ ఏముంటుందో చూడాలి. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఒక రైతుని పరామర్శించడానికి వెళ్ళిన అడ్డూరు లక్ష్మణ్ కుమార్కు ఒక ప్రమాదం తప్పింది. స్వయంగా ఆయన కూడా అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క నిర్లక్ష్యత, వాళ్ళ అడ్డగోలు దోపిడిని స్వయంగా చూశారు. సో ఏం చెప్తున్నారైనా తదుపరి రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? మనోజ్, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలానికి చెందినటువంటి రైతు రాజయ్య తన మొక్కజొన్న పంటను అమ్ముకోవడానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి ప్రమాదంలో గాయపడ్డారు. దానిలో భాగంగా కరీంనగర్ లో ఉన్నటువంటి 1 ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన మొక్కజొన్న పంట అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతును ఆ మార్కెట్ లో ఈ ఘటనకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి వెంటనే 1 హాస్పిటల్కి హుటాహుటిన రావడం జరిగింది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ క్రమంలో ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఎందుకు ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఆయన లిఫ్ట్ లో వెళ్ళేటువంటి క్రమంలో ఒక్కసారిగా లిఫ్ట్ వైర్ తెగిపోయింది, కేబుల్ తెగిపోతే ఆయనతో పాటు మరో 3 ఉన్నారు, మొత్తం 4 మంది లిఫ్ట్ లో వెళ్తున్నటువంటి క్రమంలో అదృష్టవశాత్తు 2వ ఫ్లోర్కి వెళ్ళగానే అది తెగి ఒక్కసారిగా కుదుపుకు గురై ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఆగిపోయింది. దీనిలో భాగంగా ఒక్కసారిగా కాకు గురయ్యారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఆయనతో ఉన్నటువంటి సిబ్బంది వారి సహాయంతో కిందికి దిగి మళ్ళీ మెట్ల మార్గం ద్వారా వెళ్ళి ఎవరైతే గాయపడ్డారో ఆ రైతును పరామర్శించి కిందికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన చాలా షాకు నుంచి తేరుకున్న తర్వాత మాట్లాడడం జరిగింది. ఇలా కరీంనగర్ లో కేవలం కాసులకు కక్కుర్తి పడ్డటువంటి వైద్యులు కాని వారు మేనేజ్మెంట్ చేస్తున్నారు. పలు ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లో వెలిచాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనీస సౌకర్యాలు ఉన్నాయి, ఎన్ఓసి తీసుకొచ్చుకుంటారు. ఒకవైపు ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నాయి, లిఫ్ట్ మెయింటెనెన్స్ సరిగా ఉండదు, ఖచ్చితంగా ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు పాటించవు. దీనికి సంబంధించి మేము ఫిర్యాదు చేస్తాము. అప్పటికే ఈ ఘటనకు సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారి వెంకటరమణ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఆయన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి, ఇలాంటి ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎందుకంటే చాలా ఆసుపత్రుల్లో జబ్బు ఒకటి అయితే మందు ఒకటి ఇచ్చేటువంటి పరిస్థితి, ఇదొకటి. ఇట్లా నష్టపోతున్నారు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, ధనాన్ని కోల్పోతున్నారు. మరొక వైపు ఇట్లా లిఫ్ట్ మెయింటెనెన్స్ సరిగా లేక, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు దాని నుంచి తప్పించుకునేటువంటి మార్గం లేక, కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి క్రమంలో అసలు వైద్యులకి ఆసుపత్రి యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేకుండా అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మా మంత్రి వర్గం నుంచి, పేషీ నుంచి మా పిఏ
సహాయక సిబ్బంది కంప్లైంట్ చేస్తారు ఈ రోజు. దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, నేను ఫాలోఅప్ చేస్తానని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి పోలీసులకు సైతం సూచన చేయడం జరిగింది మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్. దీనిపై ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా ఆసుపత్రులు ఆయన అన్నట్టుగా మనోజ్ చాలా రూరల్ ఏరియా నుంచి ఆర్ఎంపీలు, మార్కెటింగ్ ఏజెంట్లు, మీరు అంబులెన్స్ డ్రైవర్లు, ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు వీళ్ళంతా కూడా ప్రైవేట్ ఆసుపత్రితో టైఅప్ అవుతారు. దీనికి వచ్చిన తర్వాత వెంటనే దానిలో ఫీజులో భాగంగా 30 నుంచి 40% వరకు కమిషన్ తీసుకునేటువంటి దందా కొనసాగుతుంది. దీనిలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురావాలనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మీరు అన్నట్టుగా ఎంతవరకు ఆయన ఈ ఇష్యూ పైన సీరియస్ గా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఒక రకమైనటువంటి అదృష్టమైనటువంటి వాతావరణం ఏంటంటే తాను ఎవరికి ఎలాంటి ప్రమాదంకి కాకుండా ఎవరికి గాయాలకి గురి కాకుండా అదృష్టవశాత్తు అంతా సేఫ్ గా బయటపడ్డారనేటువంటి విషయం మాత్రమే ఇక్కడ చర్చించాల్సినటువంటి పరిస్థితి. మిగతా అన్నిట్లో ఎంతవరకు చర్యలు తీసుకుంటారు, ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారు అనేది మనం వెయిట్ అండ్ సీ అంతే. రైట్. అంటే స్వయంగా అడ్లూరు లక్ష్మణ్ కుమారే ఆ పరిస్థితిని చవిచూసారు. ఆయన కార్పొరేట్ ఆసుపత్రుల పనితీరు అన్నారు, అక్కడ దోపిడీ గురించి మాట్లాడుకొచ్చారు, సేఫ్టీ గురించి మాట్లాడుకొచ్చారు, రెసిడెంట్ డాక్టర్ లేదు అంతా ఒక రకంగా ఆయన ఆ రైతును చూడడానికి వెళ్ళినప్పటికీ ఆయన జరిగిన ప్రమాదంతో అక్కడ ఉన్న విషయాలు మొత్తాన్ని పసిగట్టారు. ఒక సామాన్య వ్యక్తి ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే ఆయనకు ఒక్కడికే జరిగింది కదా ఈ సమస్య అన్నట్టుగా ఆశ్చర్యపోయి 1-2 రోజుల పాటుగా చర్చ జరుగుతుంది. ఆ తర్వాత సైలెంట్ అయిపోతుంది ఆ ఇష్యూ. అదే ఒక మంత్రి మాట్లాడుకొచ్చారంటే దీనికి ఒక శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉందా? ఈ కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క ఆగడాల్ని ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా? సో ఇదంతా కూడా తాత్కాలికమే అని చెప్పొచ్చు మనోజ్. కేవలం మంత్రికి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని అధికారులు తూతు మంత్రంగా హడావుడి చేసేటువంటి అవకాశం ఉంది. ఒక వారం రోజుల పాటు దీనిపైన పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తారు, తనిఖీలు నిర్వహించి నోటీసులు జారీ చేస్తారు, దాని మీద పెనాల్టీ విధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది శాశ్వతంగా పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి కనబడట్లేదు. గత 2-3 దశాబ్దాల నుంచి ఒక పారడైజ్ ఆఫ్ మెడికల్ మాఫియా అనేటువంటి విధంగా పేరు వచ్చింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ఒకవైపు కరీంనగర్, గోదావరి ఖని, జగిత్యాల, జమ్మికుంట ఇలా ఒక్కటేంటి చాలా ప్రాంతాల్లో పుట్టగొడుగులాగా వెలిసినటువంటి ఆసుపత్రులు వివిధ ప్రాంతాల నుంచి, ఇటు ఆదిలాబాద్ నుంచి, అలాగే వివిధ కోల్బెల్ట్ ఏరియా నుంచి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి కరీంనగర్కి వస్తుంటారు పేషెంట్స్. వచ్చినటువంటి క్రమంలో ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళని ఎట్లా డబ్బులు గుంజుకోవాలనేటువంటి దానిపైన దృష్టి పెట్టేటువంటి మేనేజ్మెంట్, సరి అయినటువంటి వైద్య సౌకర్యాలు ఉన్నాయా, నిపుణులైనటువంటి వైద్యులు ఉన్నారా అనే దానిపైన చర్యలు చేపట్టట్లేదు. మొన్నటికి మొన్న అనేక సంఘటనలు జరుగుతున్నాయి, జరిగినప్పుడు మాత్రమే సెటిల్మెంట్ జరుగుతుంది. దీనిలో చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన సీరియస్గా ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలని చెప్పి స్థానికులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా కార్పొరేట్ ఆసుపత్రిలో ఒక రైతు తనకు సంబంధించిన నియోజకవర్గంలో ఓ రైతు మొక్కజొన్నలు అమ్ముకోవడానికి వెళ్ళి ప్రమాదానికి గురైన సిచ్యువేషన్లో ఆ ప్రమాదానికి గురైనటువంటి రైతుని పరామర్శించడానికి 1 హాస్పిటల్ చేరుకున్నారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్. అక్కడికి వచ్చి రాగానే ఆ రైతుని పరామర్శించడానికి పైకి వెళ్తూ ఉంటే లిఫ్ట్ రోప్ తెగిపోయి కింద పడిపోయింది. స్వల్పంగా గాయాలయ్యాయి. ఆయన వ్యక్తిగత సిబ్బందిని తీసుకొని మళ్ళీ బయటికి తీసుకొచ్చారు సేఫ్గా. సో ఏం జరిగినా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ స్వయంగా ఎదురైనటువంటి ఒక ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఆయన. సో ఒకవేళ కనుక 5th ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి పడిపోయి ఈరోజు నా ప్రాణాలు పోయేవి, నా అదృష్టం బాగుంది, నేను బతికిపోయానని చెప్పినట్టుగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూనే కార్పొరేట్ వైద్యం పైన, కార్పొరేట్ ఆసుపత్రుల పైన ఆగ్రహానికి గురయ్యారు ఆయన. అక్కడ జరుగుతుందంతా దందానే. ఒక రెసిడెన్స్ డాక్టర్ లేడు, అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ డాక్టర్ లేడు, ఒక వైద్యుడు అక్కడ ఉంటే అక్కడ రోగులకి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది. కానీ అటువంటిదిలే, స్పెషలిస్టులు ఎప్పుడో ఒకసారి పిలిపించుకుంటారు, అక్కడి నుంచి పంపించేస్తుంటారు. ఒకటే డాక్టర్ 4 ఆసుపత్రిలో తిరుగుతూ ఉంటే 4 ఆసుపత్రిలో ట్రీట్ చేసే ఒకే ఒక డాక్టర్కి ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో రకమైన ఛార్జ్. ఉదాహరణకి ఈ సేమ్ సర్జరీ ఒకే డాక్టర్ ఆయన ఒక హాస్పిటల్లో చేస్తే ఒక రకమైన ఫీజు తీసుకుంటారు, ఇంకో హాస్పిటల్ అయితే అదే డాక్టర్ చేసే సర్జరీ ఇంకో రకమైన ఫీజు. సో ఆసుపత్రిలో దోపిడీ తప్ప ఏమీ లేదు. వైద్యం పేరుతో ప్రజల దగ్గర నుంచి దోచుకుంటూ ఉన్నారు. ఇన్సూరెన్స్లు ఉన్నాయనంటే ఇన్సూరెన్స్ ఎంత ఉందని అడుగుతారు, కానీ ఏం రోగం అడగకుండా అంతలా దోచేస్తూ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్. మరి ప్రత్యక్షంగా స్వయంగా ఆయనే గమనించారు కాబట్టి ఆయన కళ్ళ ఎదుట జరిగినటువంటి ఆ విషయం, ఆయన సాక్షాత్ ఆయన నోటి వెంట చెప్పిన మాటలన్నీ కూడా అక్షరాల 100కి 100 పచ్చి నిజాలు. మరి ఆ విషయాన్ని గమనించిన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఒక మంత్రి హోదాలో ఉన్నారు. మరి ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని, అక్కడ నిజాన్ని ఒప్పుకున్నారు కాబట్టి ఆ హాస్పిటల్స్ యాజమాన్యాలపైన, ఆ కార్పొరేట్ దందాలపైన ఎలాంటి ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.
డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. ఇలాంటి హాస్పిటల్ రన్ చేస్తారండి. మీరు పేషెంట్ విజిట్ చేయండి. పేషెంట్కి సంబంధించినటువంటి ఇన్పేషెంట్కి అడ్మిషన్ తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ఉండాలా ఉండద్దా? చూడండి మేడం గారు, మీరు మీ పేరండి అమ్మగారు ఒకటే సార్. మీరు ఇప్పుడు ఆలోచించుకుంటారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఎంతమంది అయితే పేషెంట్లు అయితే ఇన్పేషెంట్ తీసుకున్నారో ఆ ఇన్పేషెంట్ తీసుకున్న డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్, రెసిడెంట్ డాక్టర్ ఉండాలా ఉండద్దా? వారి పర్యవేక్షణ ఉండాలా ఉండద్దా? మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్తో సంబంధాలు పెట్టుకుంటారు. మా గొల్లపల్లిలో ఒక రైతుకు లారీ ఎక్కిస్తే మొక్కజొన్న రైతు తీవ్రమైన ఇబ్బందుల పాలు ఉన్నాడంటే సీరియస్ కండిషన్ చూడడానికి వచ్చిన లిఫ్ట్ ఎక్కించినప్పుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఎంప్లాయీ నన్ను లిఫ్ట్ ఎక్కించాడు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU